తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరుగారుస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకమైన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు. దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు. భారతదేశంలో 22 లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 18,63,000 మంది జాబ్ కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం, ఎవరి చేతగానితనం అని అడుగుతా ఉన్నాం. ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు, కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబ్ కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు. దానిలో మీ ఉద్దేశం ఏంటి, నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మీకు తెలియదా? జాబ్ కార్డు ఇస్తే దరిదాపు 48 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే 75 లక్షల పైగా ప్రజానీకం ఆధారపడితే దరిదాపు ఈ పథకం 90% కేంద్ర ప్రభుత్వం నిధి, 90%. ఏ కుటుంబమైనా దాని మీద బ్రతకటానికి ఆస్కారం కలిగింది. ఒక్కసారి మీరు జాబ్ కార్డులు తీసేస్తూ ఉన్నారంటే ఎందుకు మీరు తీయటా ఉన్నారు? తీయటానికి ఆస్కారం ఉంది. ఏ ఉద్దేశాలు దాంట్లో పొందుపరిచారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉందో చెప్పమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఆషామాషిగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు. కానీ తీస్తూ ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు, పేద కుటుంబాల యొక్క స్థితిగతి పెరగటానికి మీకు ఇష్టం లేదు. మీ యొక్క సూడో మనస్తత్వానికి ఇది నిదర్శనమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే ఒక జాబ్ కార్డు తీయాలంటే గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభలో ఒక వ్యక్తి జాబ్ కార్డు తెలియని చర్చించాలి. ఆషామాషిగా నీకు జాబ్ కార్డు తీయటానికి ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనల్లో భాగం. ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్లు లింక్ అవ్వట్లేదని చెప్పి తీసేయటానికి ఆస్కారం లేదు. వలసలు వెళ్ళిపోయితే ఊళ్ళల్లో లేకుండా ఎక్కడో బ్రతుకుతాకి వెళ్తే తీయటానికి ఆస్కారం లేదు. ఇంత దారుణంగా మీరు ఒక నిబంధనల ప్రక్కన పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల్ని మినిమం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత మంత్రి కానీ, వాళ్ళ కింద పనిచేసే అధికారులు కానీ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు పేద ప్రజలకు ఈ కష్టాలు తెస్తా ఉన్నారని చెప్పమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాబ్ కార్డు నిబంధనలు చెప్తా ఉన్నాయి. ఏ జాబ్ కార్డు సాధారణ పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, పనులకు డిమాండ్ లేకపోయినా మీరు తీసేయటానికి అవకాశం లేదని, ఎక్కడికైనా వలసలు వెళ్తే తీయటాకు లేదని, జాబ్ కార్డుకు సంబంధించి చేర్పులు తొలగింపులు రద్దులు బహిరంగంగా గ్రామాల్లో వార్డుల్లో ఒక ప్రోగ్రాం పెట్టి అనౌన్స్ చేయాలని క్లిస్టర్ క్లియర్గా నిబంధనలు పెడితే ఈ పేదవారికి దరిదాపు 18,63,000 జాబ్ కార్డులు ఓన్లీ ఈ 5-6 నెలల్లోనే దరిదాపు అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ మధ్యకి 16 లక్షల జాబ్ కార్డులు తీశారంటే ప్రభుత్వం చేతగాని తరం కాదని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధ్యత వహించాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో నుంచి సెప్టెంబర్ మధ్య దరిదాపు 435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. దరిదాపు 17.95 కోట్ల పనిదినాలు చేయాల్సి వస్తే 15.51 కోట్ల పనిదినాలు మాత్రమే జరిగినాయి. ఇది ఎవరికి నష్టం అని అడుగుతా ఉన్నా. పేద ప్రజలకు అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. దానికి బాధ్యత ఎందుకు వహించటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి కమ్యూనిటీలకు అయితే దరిదాపు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి 18.7% మేరకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఎస్టీలు అయితే
17.6% మేరకు 10 దినాలు వరకు నష్టపోతూ ఉన్నారు. మిగిలినటువంటి ఇతర కులాలు అనేక మంది కులాల్లో పేదవారు 11.3 మేరకు ఉపాధి కోల్పోయి నష్టపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాల యొక్క స్థితి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నాం. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ చెప్పమని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. అయా చంద్రబాబు గారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వ్యవసాయమే దండగని ఆలోచనతో మీరు వచ్చారు. వ్యవసాయం పండుగలా ఉంటే పేదవారి కుటుంబాల యొక్క స్థితి పెరిగింది, కూలి చేసుకునే అవకాశం వస్తుంది, కడుపు నిండా కూడు తింటాకు ఆస్కారం ఉంటుంది. వ్యవసాయాన్ని ఎత్తేసారు మీరు. వ్యవసాయం అంటే చివరికే వ్యవసాయం చేస్తే వ్యాధులు వస్తాయని చెప్పినటువంటి చరిత్ర మీది. కూలి